నేడు మేదరమెట్లలో వైసీపీ తన సిద్ధం చివరి సభ నిర్వహించబోతుంది. ఈ సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకి ప్రారంభం కానుంది ఈ సిద్ధం సభ. ఇక అభివృద్ధి సంక్షేమాన్ని వివరించనున్నారు సీఎం జగన్. సభలో మేనిఫెస్టోపై కీలక ప్రకటన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సభకు దాదాపు 15 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే నేటితో వైసీపీ సిద్ధం సభలు ముగిన నేపథ్యంలో అంతా ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ సిద్ధం సభపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. ఇదే వైసీపీ తన చివరి సిద్ధం సభను వెల్లడించింది. ఇందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, మేనిఫెస్టోపై ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? థ్యాంక్ యూ గురు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వైసీపీ సిద్ధం సభకి పాల్గొన్న సీఎం జగన్. అయితే ఈ సిద్ధం సభకు ప్రతి గ్రామం నుంచి వేలాది బస్సులు తరలించారు. ఆర్టీసీ నుంచి ఆల్రెడీ జన సమీకరణ కూడా జరుగుతుంది. వేలాది మంది లక్షల్లో వస్తారని, 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సభలో జగన్ ప్రకటించే కొన్ని మేనిఫెస్టో కొన్ని ప్రకటించే ఉన్నాయి. రద్దు రైతు భరోసా కానీ ఎక్కువ పెంచేది ఉండేది, పింఛన్ ఒకటి పెంచేది ఒకటి ఉండిద్ది. ఆల్రెడీ రుణమాఫీ కూడా ప్రకటించే అవకాశం ఉంది గురు. అయితే రాఘవ, ఈ సభకు దాదాపు 15 లక్షల మంది వరకు జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు కదా, వారి కోసం ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు? పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడికి పోలీసుల వ్యవస్థ కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదికాక 10 ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఆల్రెడీ అన్ని జిల్లా ఎస్పీలకు కూడా ప్రకటించారు. ట్రాఫిక్ కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి ఊరికి బస్సులు, ఆర్టీసీ బస్సులు సిద్ధం చేసి ప్రతి ఊరికి ఎక్కడ ఆపాలి ఏంది అసలు ఏ రూట్కి మ్యాపింగ్ కూడా ఇచ్చారు ఆల్రెడీ ముందుగానే. ఆ మ్యాపింగ్ ప్రకారమే ఎన్ని బస్సులు కానీ సరే నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధం చేశారు గురు. మరోపక్క చూసుకుంటే వైసీపీ తన సిద్ధం సభ ఇదే చివరని చెప్పిన నేపథ్యంలో సీఎం జగన్ తో పాటు ఇంకా ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? అయితే జగన్ తో పాటు విజయసాయి రెడ్డి, ముఖ్యమైన నాయకులందరూ సజ్జల రామకృష్ణారెడ్డి, మిగతా ఎంపీలు కూడా పాల్గొనే అవకాశం ఉంది గురు. థ్యాంక్ యూ రావు. థ్యాంక్ యూ.